మా తరపు నుంచి నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు మా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. బట్ ఎలా పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటే ఆ కాలనీ వాళ్ళతో పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో లెట్స్ సీ అండ్ వాచ్. ఆల్రైట్, లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ బేసిక్ గా మా కాలనీ పేరు ఏంటంటే సాంప్రదాయ కాలనీ. మా కాలనీకి నేనే ప్రెసిడెంట్ ని. ఎవరికైనా ఆయన నువ్వేం ప్రెసిడెంట్ పనికి మాలిన ప్రెసిడెంట్ ఏమైంది? నా ఇంట్లో కుళాయి రాక వారం రోజులు అవుతున్నది. ఆ రత్తాలు ఇంట్లో రోజు నల్లొస్తున్నది. నా ఇంట్లో కరెంటు లేక నెల రోజులు అవుతున్నది. ఆ రత్తాలు ఇంట్లో నెల రోజుల నుంచి రోజు కరెంటు బుగ్గలు వెలుగుతున్నాయి. ఏంటా ఎందుకు? ప్రెసిడెంట్ గారు మీరు గెలిస్తే ఆస్తి రాసిస్తారని రాసిండి. అమ్మని అమ్మ నీకు 2 ఎకరాలు రాస్తాను రా నేను. ఎందుకంటే నోరు తిరక్కపోయిన ఆస్తుల్ని ఆస్తులు అన్నావు చూడు. సరే గాని మీ ప్రాబ్లమ్స్ మీ గోల ఇదంతా పక్కన పెట్టేయండి. మన కాలనీకి ఈ రోజు ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారంటబ్బా. కొత్తగా వచ్చావు మా కాలనీకి. అవునండి. ప్రేమలు ఏమి లేవు కదా? అలాంటి వాళ్ళకి మా కాలనీలో చోటు లేదు. ఓకే కదా? జాగ్రత్తగా ఉండి అమ్మా. సారీ మామూలుగానే నేను డైలాగులు మర్చిపోతా. నువ్వు సారీ రియాజ్ అనేసరికి 7 పోతాను. 7 పోతాను నాకు. తీసేనా? ఎందుకు తీస్తావు? వాళ్ళు అనుకుంటా ఉంటారు మనకి దేనికి. మంచి పనులు చేయాలి ఇప్పటి నుంచి. దేనికి రా? మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం కదా. ఆల్రెడీ నేను స్వర్గంలోనే ఉన్నా కదా. అదేంటి? నువ్వు నా పక్కన ఉంటే స్వర్గమే కదా ఇది. నన్ను ఎందుకు బ్యాగులో పెట్టా చెప్పు ఫస్ట్. కాలనీలో ఒక రూల్ ఉంది. సింగిల్స్ కి లేకపోతే మ్యారీడ్ కపుల్స్ కి మాత్రం ఇస్తారు. అందుకే నువ్వు ఎవ్వరికి కనిపించకూడదు. నేను ఎవరు కనిపించలే. పక్కింట్లో పిల్ల వచ్చింది అన్న తిన్నదా ఉన్నదా మనం అన్ని సరుకులు ఇవ్వాలి కదా. అమ్మా పేరనా ఊరు నుండి వచ్చావు కదా, నీకు నీళ్ళు అట్టుకోవడానికి ఉంటుందా లేదా? నీళ్లు కుర్చీలు కట్టి ఎట్లా ఏమమ్మా మన ఇంట్లోనే జస్ట్ వచ్చాను కదండి. జస్ట్ వస్తలే కానీ నేను దేని మీదనే అడ్జస్ట్ అయిపోతున్నా. మనకి అలాంటిది ఏమి ఉండదు. చూడు గుంటూరు నుంచి కారం తీసుకొచ్చాను. ఇది తీసుకో. జస్ట్ వచ్చాను కదండి. ఎక్కడ పెట్టుకోను? డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలు వేసి నీకేమన్నా అవసరాలు అయితే నన్ను పిలువు. మొహం మొత్తం మండుతుందా? నీకు బండే నువ్వు మొహమే కనిపిస్తుంది. నాకు ఏడాడో మనతాంది. పక్కింట్లో పిల్ల మళ్ళీ వస్తున్నారు. ఏం చేద్దాం ఐడియా. అమ్మాయి ప్రేరణ మళ్ళీ వచ్చారా? కుర్చీ లేదన్నావు కదా, నేను కూర్చున్నట్టు ఉంటది నీకు తెచ్చినట్టు ఉంటదని ఈ అలా తీసుకొచ్చామని. టీపై మీద కాలు ఎవరైనా పెడతారా అండి? టీపై మీద పెట్టుకోపోతే మనుషుల మీద పెట్టుకుంటారేటమ్మా. నాకు చాలా సాంప్రదాయం అమ్మా. మనిషి గోరు కూడా టచ్ అయింది తెలుసా. సరిగ్గా ఏడు వేడుకో కాఫీ తీసుకురామా. అబ్బా పొగలు వచ్చేస్తుంది. ఏదేమైనా అమ్మా ప్రేరణ కాఫీ మాత్రం పని. కాఫీ తాగండి. కాఫీ అక్కడికి ఏమైంది? వేడిగా ఉంది కదా, తాగండి. కాఫీ అదిరిపోయినావా ఏమాటమాట. థ్యాంక్స్ అండి. అబ్బా కాఫీలో షుగర్ భలే అదిరిపోయినావు. జాగ్రత్తగా మళ్ళీ వస్తాను నేను. ఈ కుర్చీ మీ ఇంట్లోనే పెట్టుకో. నీ పేపర్ అన్న జాగ్రత్తగా దాచుకో. ఏమన్నా అవసరం వస్తే పక్కింట్లో ఉంటాను. పిలవమ్మాయి. కూర్చుందా లేదా నీక? ఇందాకేమో కారం పోసాడు, ఇప్పుడేమో చూడు ఏమైందో. అవన్నీ కాదు, నేను దాచుకొని ఉండలేను. నన్ను ఏదో ఒకటి చెయ్యి. నేను ఒక చిన్న పిల్లాడిలా రెడీ చేస్తా. ఎవరైనా వస్తే నువ్వు బేబీ అనుకుంటారు కదా. తొందరరా. బాగున్నావా అమ్మ ప్రేరణ? బాగున్నానండి. మా ఇంట్లో పిల్లగాంది పుణ్యదినం ఉండదు. నువ్వు రావాలి బిడ్డ తప్పకుండా. వస్తానండి. సరేనా? అవును బిడ్డ, నువ్వు ఒకదానివే కదా ఈ బుడ్డగాడేవాడు? తప్పిపోయిన పిల్లాడండి. జస్ట్ మా ఇంటికి వచ్చేసాడు అలా. ఒరే బుడ్డోడా, నీ పేరేం పేర్రా? నా పేరు చెప్పను. నా ముందే నాటకాలు చేస్తున్నావా?
నువ్వు కొత్తగా వచ్చినావు ఆగమైతావు ఈ నీళ్ళ అమ్మ నాయన కప్ప చెప్పేదాకా నా తానే ఉంచుకుంటా ఏ దా పొందా నేను రాను నువ్వు రారా రారా ఆంటీ ఆంటీ ఈ అమ్మ ఈ రోజు కొమరం వాళ్ళ కొడుకు బర్త్డే అంట మరి కాలనీలో మనమే కదా ఉంది అమ్మకి కొమరం వచ్చిండ్రా ప్రెసిడెంట్ గారు నీ కొడుకేడి అయ్యో దారాయన హ్యాపీ బర్త్డే టు యు రా ఇదే కరెక్ట్ మాట్లాడుకుంటా ఉంది నేను వెళ్ళిపోతా ఎందుకంటే తాడా నువ్వు ఆల్రెడీ తప్పిపోయినావు మళ్ళీ ఇప్పుడు ఇడిచిపెడితే మళ్ళీ తప్పిపోతావు మీ అమ్మ మీ నాయన వచ్చిన దాకా నా తానే ఉండాలి బాగున్నావా అమ్మ బాగున్నానండి థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతావా ఓకే ఆంటీ అయ్యో నేను మర్చిపోయిన బిడ్డ నేను చచ్చిపోతుంటా ఎప్పుడు బర్త్డే అని కేకులు కేక్ ముక్కలు ఇయ్యనా ఏమన్నా పోకరాలు గట్టా ఉన్నాయా అయ్యో ప్రెసిడెంట్ ఇలా గొప్ప ప్రోగ్రామ్ పెట్టినా ఏం ప్రోగ్రామ్ పెట్టావు సింగింగ్ సింగర్స్ తెచ్చావా ఇవాళ ఫిల్మ్ ముందు అర్జెంట్ గా రండి సింగర్స్ ఏదో పాట పాడండి రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు కళ్ళతోనే నేరమేసి కళాకారుల ఫ్యామిలీ మరి నెగజ్జగరిది నిద్రపోయి నిండు రాత్రి కృష్ణ భగవాన్ గారు ప్లీజ్ డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు కళ్ళతోనే నేరమేసి కళాకారుల ఫ్యామిలీ మరి నెగజ్జగరిది నిద్రపోయి నిండు రాత్రి ప్లీజ్ డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను మీకు ఇలా కాకుండా ఇంకా వేరే టాలెంట్ ఏదైనా వచ్చా ఏది చేసి చూపి ఇది కాకుండా ఇంకో టాలెంట్ ఏమన్నా వచ్చా ఇంకా ఏమన్నా టాలెంట్లు నువ్వు చేయకు అసలు నీ దగ్గరే పెట్టు ఎందుకయ్యా ఒక టాలెంట్ అంటే సంకలో చేపెట్టాడు ఒక టాలెంట్ గొంతులో చేపెట్టాడు ఇంకో టాలెంట్ ఎక్కడ పెట్టుకుంటాడు నాకేం తెలుసు వాళ్ళు అరిసి గొంతులు పోయిన వాళ్ళకైనా కూల్ డ్రింకులు తీసుకురా నేను చిన్న పిల్లలా కనిపిస్తాను నీగా పెద్దోడే నేను నువ్వు చిన్న పిల్లడివే కూల్ డ్రింక్ చచ్చిపెట్టు లేకపోతే ఇస్తా సార్ వీళ్ళు నన్ను చిన్నపిల్లడు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ఈ దండ వేస్తా అప్పుడు నేను పెద్దోళ్ళు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా లైట్స్ ఆఫ్ నువ్వు కదా మోసం చేస్తావా ఇలాగా నీ కోసం బ్యాగ్ తెచ్చాను లోపలేసాను డ్రమ్ లో వేసాను ఇదా చేశాను నువ్వు ఇతగాడు చేసిన తప్పేమిటి భర్తలేని ఆ పెద్ద ఆవిడ్ని పెళ్లి చేసుకుని కాదండి నేను ఒప్పుకోను ఆయన మాట్లాడద్దు వాళ్ళిద్దరికి పెళ్ళయింది కదా మీరిద్దరు వెళ్ళి ఆ కార్యక్రమం చూడండి నీకేమైందమ్మా ఏం లేదండి నీకు ఎవరైనా పిల్లగాడు కావాలా వద్దండి ఎవరన్నా ఓకే అంటే నాకు చెప్పు పాపకి సిగ్గు మొగలేస్తుంది ఎవరెవరు ఆ ఇద్దరులో ఎవరు కృష్ణ గారండి నీ మనసులో మాట చెప్పావు కాబట్టి నేను వెళ్ళి మాట్లాడి ఒప్పిస్తాను రండి మాట్లాడొద్దాం రండి నేను ఒప్పిస్తా రండి అమ్మా రండి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ చాలా బాగా చేశారు నౌకరాజు గారు ముఖ్యంగా ప్రేరణ చాలా ఈజీతో చేసింది అమ్మాయి అంటారు నాకు అర్థమైంది లాస్ట్ లో కృష్ణ అంటాం కూడా చాలా బాగుందండి మీరు అక్కడే కనెక్ట్ అయ్యారని అర్థమైంది సార్ మొత్తానికి బాగుంది రాజీవ్ గారు చాలా బాగుంది చాలా బాగా చేశారు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది కొమరవ్వా ఏమవ్వా రియాజ్ పైన అట్లనే ఇట్లా ఎత్తుకున్నావు పోతూనే ఉన్నావు అతను పెద్దోడని ఆవిడే కనిపెట్టింది మీ యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా బాగుందమ్మా బాగా పాడారు నీ ఎనర్జీ వేరే లెవెల్ అయ్యా చాలా బాగా చేసావు నుగరాజు గారు స్కిట్ చాలా బాగుంది అండ్ ఐ థింక్ రియాజ్ అండ్ ప్రేరణ మీరు ఇద్దరు ఈ రోజు అద్దరు కొట్టింది లవ్ ఓటీపీ మూవీ టీమ్ చాలా బాగుంది ఎస్పెషల్లీ ప్రేరణ గారు టైమింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్ టూ గుడ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ సూపర్ మ్యామ్ హౌ డిడ్ యు లైక్ each and every one amazing performance too good loved it